మరో ప్రజా ప్రస్థానం వైఎస్సార్ పాదయాత్రను గుర్తు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెన్మత్స సాంబశివరాజు చెప్పారు. వైఎస్సార్ పాదయాత్ర చేస్తూ బస చేసిన ఎస్ఆర్ఆర్ పేటలోని శాంతినివాస్ గార్డెన్ ను షర్మిల సందర్శించారు. శాంతినివాస్ ను సందర్శించినప్పుడు షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు అంటున్న సాంబశివరాజుతో కలిసి మా కరెస్పాండెంట్ ఈశ్వర్ ఆనాటి అనుభవాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ విజయనగరం జిల్లాకు వచ్చిన జననేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గుర్ల మండలంలో ఎస్ఎస్ఆర్ పేట వద్ద ఉన్న గెస్ట్ హౌస్ వద్ద బస్ చేయడం జరిగింది. ఇప్పుడు మరో ప్రజా ప్రస్థానం పేరిట ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రానున్నటువంటి జగనన్న రాజ్యంలో పూర్తి స్థాయిలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామంటూ ప్రజలకు హామీ ఇస్తున్న శర్మిలమ్మ తన తండ్రి బస్ చేసినటువంటి గెస్ట్ హౌస్ ను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పేరిట రాజశేఖర రెడ్డి సాగించిన పాదయాత్ర టైంలో ఉన్న నేతలను అడిగి అప్పటి అనుభవాలను ఇప్పుడు తాజాగా శర్మిలమ్మ పరామర్శించినటువంటి నేపథ్యంలో ఏ అంశాలను అక్కడ వివరించడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వచ్చి స్వయంగా విజయనగరం జిల్లాలో ఆయనతో పాటు నడవడం జరిగింది. అక్కడ బస్ చేసిన వివరాలు ఏ వివరాలు శర్మిలమ్మకు వివరించడం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు 2003 సంవత్సరంలో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సందర్భంలో విజయనగరం నుంచి నెల్లిమల్ల మండలం అలాగే గొర్రెల మండలం గెరివిడి మండలం కూడా వారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే గొర్రెల మండలం వచ్చేసరికల్లా వారు ఎస్ఆర్ పేట దగ్గర ఒక గెస్ట్ హౌస్లో రాత్రి బస చేయడం, ఆవేళ విపరీతమైన గాలి వర్షం రావడం వల్ల మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోవడం జరిగింది. రాత్రి మాత్రం బస్ చేసి అందరూ పెద్ద కార్యకర్తలతో కూడా మాట్లాడి రానున్న 2004 రానున్న ఎన్నికల్లో మన ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉద్బోధ చేయడం జరిగింది. ఆ ప్రకారం 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి వారు చేసిన పాదయాత్రలో ప్రజల్ని పలకరింపులు ప్రజల కష్టాలు తెలుసుకొని వారు స్పందించడం చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఓటేసి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఈనాడు మరో ప్రజా ప్రస్థానం అని చెప్పి షర్మిలమ్మ గారు 209వ రోజు అనుకుంటున్నది మన మళ్ళీ అదే ప్రదేశంలో ఆయన పర్యటించడం జరుగుతుంది. ఇప్పుడే ఒక గంట క్రితమే ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు బస్ చేశారో ఆ బస్ కూడా వారు పరిశీలించి మా నాన్నగారు ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఎంతో అభిమానంతో ఆయన ఆ మాట అనడం మాకు చాలా కష్టం అనిపించింది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు మా ప్రాంతం రావడం అనేది మా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా రేపు 2014 ఎన్నికల్లో సంశయం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 2014లో తిరిగి జగనన్న రాజ్యాన్ని సాధించడం కూడా తథ్యమని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేషోత్తేశ్వర్, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం. 208వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కొనసాగింది. చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టి షర్మిల వెంట కదం తొక్కారు.